సొంత పని సరిగ్గా చేసుకోలేనోళ్ళు స్వామి కార్యానికి అర్హులా అన్నట్టు చిన్న పేమెంట్ దగ్గర నేను చేస్తా అంటే నేనే చేస్తా అని అరుచుకునే వీళ్ళు ఫ్యూచర్లో దించడానికి వీలవనంత పెద్ద గుండ్రా ఎత్తుకుంటారు. ఆగండి, I'll help you out. భయ్యా ఏంటి ఎత్తుకుంటున్నావు? భయ్యా ఈ పేపర్లోని మందులు ఇస్తారా? ఒక నిమిషం. $600 మొత్తం. 600? ఒకసారి ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. థర్మామీటర్ ఇవ్వండి. అన్న రేయ్ 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 ఆగ్రా రేయ్. ఎక్కడికి పోతావు? మళ్ళీ ఇక్కడికే వస్తావు కదా. మెడిసిన్స్ కొట్టేశావా? అవును సార్, నిరుద్యోగైన తండ్రి దొంగ అయ్యాడు. అలవాటు లేకుండా ధైర్యంగా చేశాడు. కన్న ప్రేమ కదా సార్, కూతురు ఆపదలో ఉన్నప్పుడు తప్పలేదు సార్. అంత అవసరం ఉన్నప్పుడు ఎవరిని అప్పడగొచ్చుగా. అక్కర్లేని వ్యసనానికి అప్పిచ్చే సమాజం అత్యవసరమైన ఆపదకి ఇవ్వదు మేడం. గురు, వేదాంతాన్ని ప్రపంచాన్ని బాగా చదివినట్టున్నావు. అంత తెలిసినోడివి అవసరం ఉన్న మెడిసిన్స్ కింద పడిపోయాయి. చేతికి చూస్తే దెబ్బ తాకింది. ఇవేవి పట్టించుకోకుండా ఏదో వెతుక్కుంటున్నావేంటి? 10 నెలలు పని లేకుండా రోడ్ మీద తిరిగితే ప్రపంచమేం కర్మ సార్. 18 పర్వాలున్న మహాభారతమే అర్థమవుద్ది. ఏంటేంటి ఏం కావాలి? పర్స్. ఆ పర్స్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది సార్. అది లేకుండా కష్టపడి తెచ్చిన మెడిసిన్ కూడా తను వేసుకోవచ్చు సార్. అదొక్క ఫోటోనే ఉందా? ఫోటోలు అంటేనే ఇష్టం లేని ఒక పిచ్చి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మేడం. గుర్తొచ్చింది సార్, పర్సు మెడికల్ షాప్లోనే మర్చిపోయాను. సరే పదండి, సరదాగా వెళ్ళి పర్స్ తెచ్చుకుందాం. పద. సార్, ఆయన మెడిసిన్స్ కొనుక్కొని రాలేదు. నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నా పర్స్ ఇవ్వండి అంటే హిహిహి అంటూ చేతిలో పెట్టడానికి. వైషు, ఇదంతా నేను ఆలోచించట్లా, ఒక్క పర్స్ గురించి తప్ప. ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యానుగా. పద, ఏదేమైనా చూసుకుందాం. దా హే దా. ఇదే సార్. నువ్వురా. హలో బాస్, ఆయన చూస్తున్నారు కదా, ఆయన ఇందాకలు వచ్చాడు. గురు 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 లుక్కులు బాగానే ఇస్తున్నావు. అవసరం ఉన్నా లేకపోయినా రోజుకు వేషం కడతాం మనం. చిన్న అవసరం కోసం దొంగతనం చేస్తే అంత అసంగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం స్కాములు చేసి పారిపోలేదు. ఎంతెందో చెప్పు, నేను పే చేస్తా. 600 అయిపోయింది. పరిస్థితి థ్యాంక్ యూ సార్. నాన్న సిరి, నాన్న తినేసావా నాన్న? ఏం చేస్తున్నావు మరి? టాబ్లెట్స్ వేసుకుందామా? నాకు అమ్మ కావాలి. అమ్మ ఆచుకెళ్ళింది, అమ్మ వచ్చేస్తుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నానా?
థ్యాంక్స్ అండి. హ్మ్. మీరు ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. వాళ్ళ మమ్మీ ఎలా చనిపోయారు? పిల్లలకి పుట్టగానే అనుకోకుండా కొన్ని జబ్బులు వస్తాయంట కదా, అలా మా పాప హార్ట్లో చిన్న హోల్తో పుట్టింది. తన వల్లే జరిగిందని ఆ పిచ్చిది ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కడో తిరిగాం, మాకున్న స్తోమత సరిపోయేది కాదు. పాప ఎక్కడ చనిపోతుందనే భయంతో ఆ పిచ్చిది సూసైడ్ చేసుకుంది. ఈ విషయం పాపకి ఎలా చెప్పాలో నాకు అర్థం అవడం లేదు. హలో నంది, మీ కంపెనీలో మొన్న జాబ్ ఉందని చెప్పావు కదా, ఆ జాబ్ గురించి మాట్లాడాలి. లేదు, నాకు తెలిసిన ఒక పర్సన్కి రేపు పంపిద్దాం అనుకుంటున్నా. సార్, రేపు 10 o'clockకి డీలెఫ్ స్టేట్కి మీరు వెళ్తే మా వాడు జాబ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు, మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. అవసరం లేదు సార్, మీరున్న సిచ్యువేషన్కి ఏం చేసినా తక్కువే. పాప జాగ్రత్త, వెళ్ళొస్తాం, పద. ఆడదానికి చిరునవ్వే ఆభరణమే, ముద్దు అలంకారం. మంచి ఆభరణాలు ఉంటే సరిపోదు, దాన్ని అలంకరించుకోవడం కూడా తెలిసి ఉండాలి. నన్ను అలంకరించమంటావా? శివ, వద్దులు, మనం ఆఫీస్లో ఉన్నాం. హలో, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏం బాలేం మ్యామ్. రాత్రి 3 పిల్లలకి బ్రీతింగ్ ఇష్యూ ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ ఏమో ఇమీడియట్గా సర్జరీ చేయాలంటున్నారు. మాకేం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి సార్, సర్జరీకి ఏం కాలో రెడీ చేయండి, విల్ టేక్ కేర్. ఓకే మేడం. వైషు ఏమైంది? వైషు నిన్నే ఏమైంది? కళ్ళు కనిపించట్లేదా? ఫేస్ చూడు, గుత్తొంకాయల్లో పుచ్చొంకాయలాగా. పోరా బ్రెయిన్లెస్ బెండకాయ. ఆగవే ఆగవే. హాయ్ అన్న, ఏం చేస్తున్నారు? మేము ముగ్గులేస్తున్నాం రా, దా గొబ్బెమెట్టు. వైషు, అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు. చెప్పాడుగా గొబ్బెం పెట్టడానికని. నువ్వు చూడడానికి రౌండ్గా రెడీమేడ్ గొబ్బెంలో ఉంటావు కదా, నేను కూర్చోబెట్టడానికి అనుకుంటా. రే, ఎక్కువ చేయకు. హే, ఆపండి మీ సొల్లు, పని తక్కువ పంచులు ఎక్కువ. సిచ్యువేషన్ సీరియస్నెస్ చూస్తుంటే మీరు చాలా డీప్ షిట్లో ఉన్నట్టున్నారే. నెక్స్ట్ మంత్ సాలరీ అయిపోతే మీరు కూడా ఆ షిట్లోకే వస్తారు. వాడెప్పుడు షిట్లోనే కదా ఉండేది. నీ వాడితో పాటు నిన్ను కూడా పంపిస్తా,
నడిపించు నా నావ నడి సముద్రమున దేవా అనుకుంటూ ఇద్దరు కూర్చొని పాడుకోండి. ర్యాప్ అయితే బెటర్ అనుకుంటా. రే నంది, ర్యాప్ కాకపోతే డీజే, దానికి అరవాలా? అసలు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో అర్థమవుతుందా? మీరు మీ పనికిరాని సొల్లు. ముగ్గురు చిన్నపిల్లలకి మనం మనీ సెండ్ చేయాలి. అసలు మన దగ్గర ఫండ్సే లేవు. నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో. ఫండ్స్ రేస్ చేద్దాం. సింపుల్. పిండి రుబ్బుదాం. అంత ఈజీగా చెప్తుంది ఏంటన్నా? రే సీరియస్ మ్యాటర్ లో పిండి దోశ అంటావు. నువ్వు ఉండవమ్మా తల్లి. ఆ మాసగ్రహం నుంచి చేసుకొచ్చిన మసిపోగు మైండ్ సెట్ తో ఏదేదో మాట్లాడతావు. పోరా. కూల్ తులసి, కూల్. ఫండ్స్ రేస్ చేయడానికి ఏం చేద్దామో చెప్పు. ఫండ్స్ కోసం ఫండ్ రేస్ చేద్దాం. తులసి, నువ్వు ఇంటి నుంచి బయలుదేరే ముందు రెంట్ క్యారీ చేయవు కదా? చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్ లో పెట్టొస్తుందన్న. నేను హ్యాండ్ బ్యాగే క్యారీ చేయను, ఇంకా ఎక్స్ట్రా వెయిట్ ఎలా క్యారీ చేస్తాం? అబ్బా సీరియస్లీ తులసి, ప్లీజ్ కాసేపు మాట్లాడుకు నువ్వు. ఇప్పుడు బుద్ధ విగ్రహం కన్నా ఎక్కువైన మన నందన్ గారు మన ఫండ్స్ రేసింగ్ కోసం ఒక మంచి ఐడియా చెప్తారు. అంటే నేనే లెట్ మీ థింక్. ప్లీజ్. ఆలోచన వచ్చింది అన్న. ఓ ప్లాన్ వచ్చిందన్న. మనం ఫ్రీ పెట్రోల్ బంక్ పెడదాం. దాంట్లో మన ఫౌండేషన్ సంబంధించిన ఒక ఉండి పెడదాం. ఆ ఉండిలో పెట్రోల్ కొట్టించుకున్న ప్రతి ఒక్కరు డబ్బులు వేస్తాడు. ఆ డబ్బులతో సర్జరీకి కావాల్సిన అమౌంట్ సెట్. నీకు శాలరీ ఇచ్చి బొక్కరా. నేను ఎంత మంచి ఐడియా ఎలా అంటావేంటన్నా? క్రూడ్ ఆయిల్ రేట్ ఎంతరా? తెలీదు. వన్ డే పెట్రోల్ బంక్ మెయింటైన్ చేయడానికి ఎంత ఉంది ఖర్చు? అది తెలియదు కానీ నా బండ్లు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం. అదే 30 రూపాయలు పెట్రోల్ పోసి తగలేతా నా కొడక. నువ్వు నీ టాటా గ్లూకోస్ ఐడియా ఎందుకులేనా? ఆ 30 నీ దగ్గర ఉంచుకో. తులసి, దీనికన్నా నీ మార్చ్ బెనే బెటరే. నువ్వే ఏదో ఒకటి చెప్పవే ప్లీజ్. సింపుల్, ఒక ఫ్లాష్ మాబ్ అరేంజ్ చేద్దాం. హే, అదిరా ఐడియా అంటే. చూసి నేర్చుకోరా యద్దవా. నాకు కూడా అదే డౌట్ ఉందన్న. దీని పీతపూరలోకి అంత మంచి ఐడియా ఎలా వచ్చిందా అని. నువ్వు నీ పనికిరాని డౌట్లు. తులసి, ఫ్లాష్ మాబ్కి ఏమేం ప్రాపర్టీస్ కావాలి, ఎక్కడెక్కడ అరేంజ్ చేద్దామో ప్లీజ్ చెప్పవా? ఒక ట్రాక్టర్ కొందాం. ట్రాక్టరా? ఉండు మరి, మంచి ఐడియా చెప్తే ఇను ఊరుకోవాలా, మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు. నువ్వు చెప్పు బంగారా. కట్ చేస్తే ట్యాంక్ బండ్, దానిపైన ట్రాక్టర్ అరేంజ్ చేద్దాం. కింద డీజేలు, పైన డాన్సెస్, అండ్ ఒకడు డబ్బులు కలెక్ట్ చేస్తూ కింద ఉంటాడు. ఇంకొకటి, కింది నుండి పైకి వచ్చి చాలా మంది పిన్నిస్తో డబ్బులు కూర్చోాలని చూస్తారు. వాళ్ళని కంట్రోల్ చేస్తే సెట్. తులసి, మీది చిలుకలూరుపేట కదా? హే, అంత కరెక్ట్ గా చెప్పావు. పాటలేం ప్లే చేద్దాం? వైషు, ఏం చేస్తున్నావు? జోక్ కాదు ఇది, సీరియస్. ఫోకస్ చేయి. సరే, నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నేను ట్రై చేస్తా. నీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నువ్వు ట్రై చేయి. సరే. హలో, హాయ్ సార్. సార్, అది ఒక 50 lakhs అర్జెంట్గా పని ఉంది సార్. ఓకే సార్. అరే, కాస్త డబ్బులు కావాలరా, ప్లీజ్ అరేంజ్ చేయరా. సరే, నువ్వు పెట్టు. రే మావా, అర్జెంట్గా డబ్బులు కావాలరా. వితిన్ 3 daysలో పే చేస్తాను నీకు. ఓఫ్. వైషు, హా? ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారా? యాప్ డెవలపింగ్ డీల్ చేసుకున్నాం కదా మనం ఒకటి. ఓ అవును. ఆయన దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ అడుగుదాం. వెళ్దామా? వెళ్దాం. నంది, బండిది. వస్తున్నా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. జయ ఫౌండేషన్ వాళ్ళ పిల్లలందరి సర్జరీకి వాళ్ళే డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు.
నీ పాప ఖచ్చితంగా బతుకుతుంది. సార్ జయా ఫౌండేషనా? ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా? నెంబరా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వస్తున్నా. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ ఆల్రెడీ చెప్పారు మీరు వస్తున్నారని. క్యాబిన్లోనే ఉన్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఓకే. పెళ్ళికి వెళ్తూ సంకలో పిల్లిని పెట్టుకెళ్ళినట్టు లోపలికి నువ్వెందుకురా? ఆగు, మనం మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళేది నువ్వు అనుకో, నేను పిల్లినే. కానీ అక్కడ వెళ్తుంది శివుడు, కాబట్టి నేను నందిని. నా బొక్క ఏదైతే ఏంటి, జంతువేగా. నాగార్జున, మమ్మల్ని అవహేళన చేస్తున్నావా? అవహేళన లేదు, ఆలుగడ్డ లేదు, అన్నీ సెట్ అయి నేను కానీ మీ ఆఫీస్కి వచ్చాను అనుకో, ఈ అరవడాలు ఉండవు, ఆఫీసులు మండాలు ఉండవు, అల్లాడించేస్తా. ఫెయిల్ అవ్వని ఐడియాలు మరీ ఆలోచించుకోనిరా నాగార్జున. నా ఫస్ట్ ఐడియాకి నువ్వు నా కాలు మీద పడి అన్నా నన్ను వదిలే నేను ఇక్కడి నుంచి పారిపోతానంటావురా. ఒక్కొక్కటి కాదు నాగార్జున, 10 సంఖ్యలో పాచికలు నా పైకి ఒకేసారి విసురు. పాచికల పాచికలు గవ్వలు ఇసరడానికి నేను ఏమన్నా జాతకాలు చెప్పుకునేవాడిని ఏంట్రా? అయినా నాగార్జున, పాచికలేంటి పాచికలు? నేను ఎక్కడ వినలేదు, అనలేదు, చదవలేదు. ఎలా వచ్చిందంటావు నా నోట్లోంచి? నంది, సరే బ్రో, ఇదేది పర్సనల్గా తీసుకోకు. బొక్కలే, నీ హైట్కి నువ్వు ఏదైనా పర్సనల్గా తీసుకుని పీకిదేం లేదు. డాడీ చెప్పండి. ఓకే డాడీ. హాయ్ వైష్ణవి. హాయ్ హాయ్ సార్. శివ. హలో సార్. ఇప్పుడే డాడీ కాల్ చేశారు, ఏదో అర్జెంట్గా మాట్లాడని చెప్పారంట. అదే సార్, యాప్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మీరు మా వర్క్ చూసిన తర్వాతే అమౌంట్ అడుగుతాం అనుకున్నాము. బట్ కాకపోతే ఏంటి చెప్పు వైష్ణవి. ఆ, కాకపోతే మీ యాప్ 80% వరకు డెవలప్ అయిపోయింది. డెమోన్స్ట్రేషన్ అయిన తర్వాత మేము డెలివరీ చేస్తామన్నమాట. యాజ్ పర్ కమిట్మెంట్ మేము కూడా అంటే డెమోన్స్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే అమౌంట్ అడగాలి. బట్ యాజ్ వీ హ్యావ్ ఎమర్జెన్సీ వీ నీడ్ అడ్వాన్స్ నుంచి కొంచెం అమౌంట్ అయితే కావాలి సార్. ఓహ్ అంతేనా? ఎస్ సార్. మీ అమౌంట్ మీరు అడగడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? అయినా మీరేమన్నా అప్పు అడుగుతున్నారా? అప్పు అయితే అడిగేస్తాం సార్, ఎలాగ తిరిగి కట్టం కదా. ఏంటి ఏమన్నా? అది నందన్ అంటే నేను బయటే ఉంటానన్నానండి, అన్నయ్య రమ్మన్నాడు. దట్స్ ఓకే. ఎంత కావాలో చెప్పండి. సార్ ఎస్టిమేషన్ 50 lakhs కావాలి. ఓహ్ ఇచ్చేద్దాం. నాగార్జున కమింగ్ సార్. ఎస్ సార్. చెక్ బుక్. ఎంత రాస్తున్నాడు? అమ్మయ్య, మనకు కావాల్సిన అమౌంట్ రాసేసాడు. ఓకే, వాళ్ళతో వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ అయ్యే వరకు ఉండరా. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైష్ణవి, సడన్గా ఇంత మనీ అడిగారంటే మేబీ యూ బోత్ ప్లానింగ్ ఫర్ ఎ ట్రిప్. ఇట్స్ ఓకే, ఎంజాయ్ ద ట్రిప్. వాళ్ళిద్దరు ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు సార్. మా జయ ఫౌండేషన్ గురించి తెలుసు కదా, సడన్గా 3 పిల్లలకి సర్జరీ చేయాలని రాత్రి కాల్ వచ్చింది. అప్పటికప్పుడు ఫండ్స్ రైజ్ అవ్వక వాళ్ళ ఓన్ అమౌంట్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు. మొత్తం మీరే ఇచ్చేస్తే ఎలా? అసలే మీది యాప్ డెవలపింగ్ కంపెనీ, స్టార్టప్పే కదా. ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాక మాకెంత మిగులుతుంది, ఎంత వస్తుందని లెక్కలేసుకుని ఇవ్వం సార్. ఎంతుంటే అంతా ఇచ్చడమే సార్. ఈ అమౌంట్ వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో యాడ్ చేయకు, మన కంపెనీ చారిటీ అకౌంట్స్లో యాడ్ చేయి. ఓకే ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వెందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నావు? అంటే వాళ్ళని కొద్దిగా అప్పు అడిగాను, డబ్బులన్నీ చారిటీకి ఇచ్చేస్తే నాకు అప్పు దొరకదు కదా అని. నంది, నీకు డబ్బులు బయట ఇస్తాను, నువ్వు వచ్చి అన్నస్తాడండి సార్. థ్యాంక్ యూ సార్, మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రారా ఇస్తా. వన్ మోర్ థింగ్, సుబ్రహ్మణ్యం ఎందుకు రాలేదు? ఇంకా పెండింగ్ వర్క్స్ అలానే ఉన్నాయి. ఒకసారి ఏమైందో కనుక్కో. ఓకే సార్, ఈ వర్క్ అయిన వెంటనే అదే చూస్తాను.
సార్ వైషు ఇవ్వు. థ్యాంక్ యూ, టైంకి హెల్ప్ చేశారు. ఒక్క జయానవుని మర్చిపోలేక మీరు చేస్తున్న ఈ సాయం ఎంతోమంది పిల్లల్ని కాపాడుతుంది. నా కళ్ళకి మీరే శివపార్వతుల్లా కనపడుతున్నారు. అలా ఏం లేదు సార్. ఒకవేళ దేవుడు అనేవాడికి రూపం ఉంటే నా దృష్టిలో సహాయమే దేవుడు. సమయానికి సహాయం చేయాలనే ప్రతి మనసు దైవత్వంతో నిండి ఉంటుంది. అంతమంది పిల్లలకి నిస్వార్థంగా సహాయం చేస్తున్నా మీరు దేవుడే అండి. సార్ జయా ఫోన్ చేసిన ఎవరు సార్?